హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు ఇంట్లో వాడుకోవడానికి ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 8 మోడల్ బాక్స్ తీసుకొని 4 సాకెట్లు, 4 స్విచ్లు తీసుకోవాలి. ఈ సాకెట్ ఒక్కొక్క దానికి 40 రూపీస్ పడుతుంది. మీ ఏరియాలో ఎంత ఉంటుందో చెప్పండి. మారు సాకెట్ వాడడం జరిగింది. మీ ఏరియాలో ఏ బ్రాండ్ వాడతారో చెప్పండి. స్విచ్ కూడా 15 రూపీస్ పడుతుంది. మీ ఏరియాలో ప్రైస్ ఎంత ఉందో చెప్పండి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక రెడ్ వైర్ తీసుకొని స్విచ్లన్నిటికీ కలుపుతూ కనెక్టర్ వేయాలి. స్విచ్కి కింది సైడు మాత్రమే వేయాలి. స్క్రూలన్నీ లూజ్ చేసుకొని ఒకదాని నుంచి ఒకటి కలుపుతూ వేయాలి. అలా వేసిన తర్వాత స్క్రూలను టైట్ చేసుకొని అన్నీ టైట్ చేసుకున్నాము. అయిపోయింది. తర్వాత ఒక బ్లాక్ వైర్ తీసుకొని సాకెట్కి రైట్ సైడ్ ఎన్, లెఫ్ట్ సైడ్ ఎల్ ఉంటుంది. ఎన్ నుంచి ఎన్ వరకు కనెక్ట్ చేస్తూ అలా 4 ప్లగ్లు కనెక్ట్ చేశాక వైరింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. న్యూట్రల్ వైర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ వైర్ తీసుకొని స్విచ్ ఫస్ట్ పైన టర్మినల్ ఉంటుంది కదా, దాని నుంచి సాకెట్ లెఫ్ట్ సైడ్ టర్మినల్కు అటాచ్ చేయండి. అలాగే ఒక్కొక్క స్విచ్ నుంచి ఒక్కొక్క సాకెట్కి కనెక్ట్ చేస్తూ 4 సాకెట్లకు కనెక్ట్ చేస్తే అయిపోతుంది. సెకండ్ స్విచ్ నుంచి సెకండ్ టర్మినల్కు సెకండ్ సాకెట్కు కలపాలి. ఒక స్విచ్ చేస్తే ఒక సాకెట్ మాత్రమే పనిచేస్తుంది. అలాగే 4 స్విచ్లకు 4 ప్లగ్లు ఫిట్ చేయడం జరిగింది. ఇంట్లో వాషింగ్ మిషన్లకు, ఫ్రిడ్జ్లకు, టీవీలకు దేనికైనా యూజ్ చేయొచ్చు. వీడియో కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది, చూడండి. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. 4 స్విచ్లకు 4 సాకెట్లకు కనెక్ట్ చేశాక వైరింగ్ కంప్లీట్ అయిపోతుంది. వన్ స్క్వేర్ వైర్ మీ ఏరియాలో ఎంత మీటర్ ఉంటుందో తెలిసిన వారు కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఏ స్విచ్లు వాడతారో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్లో చూడండి.